హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రొయ్యల కర్రీ చూపించిపోతున్నానండి. రొయ్యల కర్రీ వేడివేడి అన్నంలోకి, రోటీ, చపాతీ వీటిలోకి చాలా బాగుంటుంది. రసం, పప్పు, సాంబార్ వీటిలోకి చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ మెథడ్లో చెప్తాను. మనం ఇప్పుడు ముందుగా 1/2 కిలో రొయ్యలు తీసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ ఐటెం కాబట్టి కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుంది. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు అందులో వేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఆనియన్స్ వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలు అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను రుచికి సరిపడా కారం వేసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం సరిపడా వేసుకున్నాను. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి. చూసారు కదా, ఉడుకుతుంది. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసి కాసేపు ఉడకనిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఆయిల్ పైకి తేలుతుంది, ఉడికిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఈ రొయ్యల కర్రీ చాలా సింపుల్ మెథడ్లో చేశానండి. ఒక్కసారి ట్రై చేయండి. రసం, సాంబార్ వీటిలో చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.